కొయ్యలగూడెంలో దొరికిన శివలింగం ఏదైతే ఉందో అది పిగ్లిపూర్ గ్రామానికి సంబంధించిన పురాతన విగ్రహము. అయితే ఇక్కడ ఉన్న ఒక టెంపుల్ను రెనోవేషన్లో భాగంగా అక్కడ నుంచి గుడి కట్టే సమయంలో అక్కడ నుంచి తీసి వేరే దేవాదాయ శాఖకు సంబంధించిన ఏదైతే ప్లేస్ ఉందో అక్కడ వాళ్ళు టెంపరీగా ప్రతిష్ఠించడం జరిగింది. అయితే ఇక్కడ ఉన్న వెంచర్కి సంబంధించిన రియల్ ఎస్టేట్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో అక్కడ వెంచర్ చేసిన సమయంలో కూడా ఆలయానికి సంబంధించిన కొంత స్థలాన్ని కూడా విడిచిపెట్టడం జరిగింది. దాంతోపాటుగా కొంత కమర్షియల్ ప్లేస్ కూడా విడిచిపెట్టడం జరిగింది. మ్యాప్లో అయితే కమర్షియల్ ప్లేసు అట్లాగే దేవాలయం సంబంధించిన స్థలానికి సపరేట్గా మ్యాప్లో చూపించడం జరిగింది. తీరా చూస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత పూర్తిగా ఇక్కడ ఉన్న వెంచర్ మొత్తం ప్లాట్లుగా చేసి అక్కడ పూర్తిగా దేవాలయ స్థలం లేకుండా పూర్తిగా కమర్షియల్గా చేసి ప్లాట్లు చేయడం జరిగింది. దాంట్లో భాగంగానే ఇక్కడ ఉన్న పురాతన శివలింగం ఏదైతే ఉందో దాన్ని తీసుకెళ్ళి కొయ్యలగూడెంలో కూడా వేయడం జరిగిందని చెప్పేసి ఇక్కడ స్థానికులు చెప్తున్నారు. అక్కడ శివలింగం ఏదైతే ఉందో అక్కడ ప్రతిష్ఠించి దేవాలయాన్ని కట్టడానికి ప్లేస్ వదిలిపెట్టే ఎక్కడుందో అక్కడ మనం ఉన్నాం. ఇప్పుడు మనం అక్కడ ఆ స్థలం ఏదైతే ఉందో అక్కడే చూపించే ప్రయత్నం చేస్తాం. ఇక్కడ మొత్తం పూర్తిగా ఇక్కడ పిగ్లిపూర్లో రియల్ ఎస్టేట్ పూర్తిగా డెవలప్ అయింది. ఎందుకంటే ఇక్కడ హైదరాబాద్కు ఓఆర్ఆర్ రావడం అట్లాగే చాలా హైదరాబాద్ కూడా డెవలప్ కావడంతో చుట్టుపక్కల ప్రాంతాలు కూడా రియల్ ఎస్టేట్కు పూర్తిగా అడ్డాగా మారిపోయింది. ఇక్కడ ఉన్న చాలా మంది కూడా రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే మనం ఇక్కడ చూసుకోవచ్చు, ఇక్కడే శివలింగాన్ని కూడా టెంపరీగా ఇక్కడ పెట్టడం జరిగింది. ఇక్కడ ఉన్న ప్లేస్లోంచే శివలింగాలు కూడా తీసుకెళ్ళి అక్కడ కొయ్యలగూడెంలో వేస్తున్నారని కూడా స్థానికులు చెప్తున్నారు. పూర్తిగా ఇక్కడ ఎవరైతే రియల్ ఎస్టేట్ వాళ్ళు ఉన్నారో వాళ్ళ స్వలాభం కోసమే, వాళ్ళ డబ్బు సంపాదించే కోసము రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళే కూడా ఇక్కడ నుంచి ఈ శివలింగాన్ని తీసుకెళ్ళి అక్కడ కొయ్యలగూడెంలో కూడా పారేసినట్టుగా చెప్తున్నారు. ఇక్కడ మనతో మాట్లాడడానికి కూడా ఆలయ కమిటీ సభ్యులు ఉన్నారు. వాళ్ళని అడిగి తెలుసు అసలు ఇక్కడ ఏం జరిగింది, ఎక్కడి నుంచి శివలింగాన్ని అక్కడ కొయ్యలగూడెంలో వేసినట్టుగా వీళ్ళకి ఎట్లా తెలిసిందని కూడా తెలుసుకో అన్న. చెప్పండి, ఇక్కడ మీరు శివాలయం కడదాం అనుకున్నారు, శివలింగాన్ని కూడా అక్కడ టెంపుల్ నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు కదా, ఇది ఇక్కడ నుంచి కూడా కొయ్యలగూడెంలో వాళ్ళు దొరికిందని చెప్పి వాళ్ళైతే కొయ్యలగూడెంలో అయితే గ్రామస్తులందరూ కూడా చాలా సంతోషపడ్డారు. ఎందుకంటే మా ఊర్లో ఒక శివలింగం స్వయంగా భూమి నుంచి వచ్చింది అని చెప్పేసి పవిత్రంగా భావించి వాళ్ళు ఒక రోజు మొత్తం కూడా జలాభిషేకాలు పూజలు చేసి కూడా పవిత్రంగా చూసుకున్నారు. అట్లాగే మేము కూడా మా ఊర్లో కూడా ఒక శివాలయాన్ని నిర్మిస్తామని చెప్పేసి కూడా అక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అందరు చెప్పారు. మేము వెళ్ళి కూడా అక్కడ మాట్లాడితే ఇది ఒక మాకు అదృష్టంగా భావిస్తామని చెప్పారు. తీరా మొత్తం ఈ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మీ ఊరు వాళ్ళు కూడా వాళ్ళకి ఫోన్ చేసి అక్కడ మీకు దొరికిన శివలింగం మాది, మా ఊరు నుంచే తీసుకెళ్ళాలని చెప్పడంతో వాళ్ళు చాలా బాధపడ్డారు. అసలు ఇక్కడ ఉన్న శివలింగాన్ని ఇక్కడ మీరు ఎందుకు పెట్టారు, ఇక్కడ నుంచి వాళ్ళు ఎవరు తీసుకెళ్లారు? గిర్పూర్ విలేజ్లో సార్ ఇంత ముందుకు ఒక 30 ఏళ్ల క్రితం అక్కడ పెట్టారు సార్. మాది ఆంజనేయుల గుడి ఉండే, గుడి ముందర శివుడు విగ్రహం ఉండే. అయితే గుడి చిన్నగా ఉందని అంత చిన్న గుడి అని అంతా తీసేసారు. ప్రజెంట్ ఇంతకుముందు మాజీ సర్పంచ్ వాళ్ళు అప్పుడు అంతా తీసేసి కొత్త గుడి కట్టినప్పుడు ఆ లింగం అక్కడ ప్లేస్ సరిపోతలేదని ఇక్కడ కమర్షియల్ జాగా ఉంది, ప్లస్ గుడి జాగా ఉంది, పార్క్ జాగా ఉందని ఇక్కడ కడదాం శివాలయం మంచిగా కట్టుకుందామని తీసుకొచ్చి ఇక్కడ వేశారు. ఇక్కడ వేసి కూడా 3-4 ఏళ్ళు కావస్తుంది సార్. ఇక్కడ వేసి సోమవారం శుక్రవారం ఇక్కడ వచ్చిన పిగిల్పూర్ విలేజ్ వాళ్ళు, కాలనీ వాళ్ళు, భక్తులు వచ్చి కూడా ఇక్కడ పూజ చేయించుకుంటారు. అయితే ప్రజెంట్ నిన్న సండే నాడు నైటు ఇక్కడ ఒక ముసలామె డెడ్ అయిన ఉండే. ఆ రోజు నైటు పోయినట్టుంది. సోమవారం నాడు మేము చందాలు వసూలు చేస్తాం, ఇంటికి 100 రూపాయల లెక్క చందాలు వసూలు చేస్తుంటే మా అబ్బాయి ఒక ఆయన యాదవ్స్ వైస్ ప్రెసిడెంట్ శంకర్ అంట, ఆయన చూసి ఇక్కడ లింగం లేదని ఈయన చెప్పిండు. ఈయన చెప్తే ఈయన నాకు చెప్పిండు. నేను చెప్తే మా ఊరి పెద్ద మనిషి గ్రామ పంచాయతీ సర్పంచ్ కోట ప్రభాకర్ రెడ్డికి నేను ఇన్ఫర్మేషన్ ఇచ్చిన. అరే నాకు తెలియదురా అన్నాడు. మరి ఏంటంటే ఈయన అంతా గ్రూప్లో పెట్టేసాడు. గ్రూప్లో పెడితే ఈ గ్రూప్లో ఉన్న వ్యక్తి ఈ ఇల్లు ఆయన ఈ ఇల్లు ఉంది కదా సార్, ఇక్కడ ఈయన కోయలోడంలో ఫంక్షన్కి వెళ్ళిండు. ఈయన గ్రూప్లో పెట్టినప్పుడు అదేమైందంటే వైరల్ ఈ దేవుడు మా దేవుడు ఎక్కడ పోయిండని దూలాడుతుంటే అక్కడ తెలిసింది కదా జాతర చేసేది. అరే ఈ దేవుడు మా దేవుడు అని ఆయన మాకు మళ్ళీ ఇన్ఫర్మేషన్ ఇచ్చింది, మన దేవుడు ఇక్కడ ఉండు ఈడేసిపోయారంట అని చెప్పిండు సార్. చెప్పగానే మేము వెళ్ళాను. వెళితే అది మాకు ఇక్కడ పడేసిపోయారు, చెత్తలో పడేసారు. మేము తెచ్చి ఈరోజు పూజలతో మంచిగా గుమ్మడికాయలతో పూజలతో మంచిగా తీసుకొచ్చి రామాలయంలో గుడిలో పెట్టినామని వాళ్ళు చెప్పారు. సరే మీదైతే మీకు ఇష్టంలే కానీ మేము కూడా పోలీస్ కంప్లైంట్ పెట్టి మేము తెచ్చుకున్నాం, మీరు కూడా పోలీస్ కంప్లైంట్ ఇచ్చి ఎఫ్ఐఆర్ చేసుకొని మా దగ్గర రండి, రేపు మంగళవారం ఆగండి, బుధవారం నాడు వచ్చి తీసుకెళ్ళండి మీ దేవుడు మీరు అని చెప్పారు సార్. అంటే ఇదంతా ఎవరు చేశారు అన్నట్టు, ఇదంతా అంటే రియల్ ఎస్టేట్ వాళ్ళ కోసం చేశారని చెప్పలేకపోతున్నాం సార్. దానికి పోలీసు వాళ్ళు సహకారంతో వాళ్ళు చేస్తున్నారు. వాళ్ళు ఎంతవరకు చేస్తారు ఎఫ్ఐఆర్ చేసాము.
మామూలుగా అయితే రియల్ ఎస్టేట్ వాళ్ళే చేసినట్టు అర్థమవుతుంది సార్. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇది ప్లాట్ కొంచెం ఏదో డబుల్ అట్లా చేసుకొని ఏదో మమ్మల్ని ఈ దేవాదాయ కమిటీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ఏదో చేస్తారు సార్. అంటే ఇక ఇదంతా ఈ ప్లేస్ అంతా దేవాలయానికి సంబంధించిన ప్లేస్ లేకపోతే ప్రైవేట్ వాళ్ళు? కమర్షియల్ ఉంది, పార్క్ జాగా ఉంది సార్. ఎంచాలనే పార్క్ జాగా అని వదిలిపెట్టారు సార్. కమర్షియల్ ఉంది, ఇది గుడి జాగా ఉంది. కనీసం ఒక 1000 గదాలు ఉండాలి ఈడ. ఈడ మనం 200-300 కట్టుకుందామని ఈడ పెట్టినాము. అందువల్ల ఈడ ప్లాట్ ఉందని అప్పుడు ఒక సంవత్సరం కింద వచ్చిండు, గడబడి చేసిండు, లేదని చెప్తే వెళ్ళిపోయిండు. మరి ఆయన లేపిండా ఊరోళ్ళు సహకారమా ఏంది అర్థమవుతుంది సార్. ఇది అంటే మా దాంట్లో కూడా చెప్పలేము, మా వల్ల మేమా బయట వల్ల తెలియదు సార్. అంటే మీరు కంప్లైంట్ ఇచ్చారా? ఏమని చెప్పారు పోలీస్ వాళ్ళు? ఏం చెప్పారు అసలు? మీరు ఏం డిమాండ్ చేస్తున్నారు? ఏం లేదు సార్, మా దేవుడు మాకు కావాలి, మేము మంచిగా ఇక్కడనే కట్టుకుంటాం అని చెప్పినాం. సరే మీ దేవుడు, మేము కూడా అక్కడ కాల్ చేసాం, మీ దేవుడే కాబట్టి మీకు ఇచ్చేస్తామని వాళ్ళు చెప్పారు. సిఐ సారు అక్కడ ఉన్న సర్పంచ్ చేస్తే, కోయిలోన సర్పంచ్ చేస్తే, సరే వాళ్ళ దేవుడే కదా తీసుకెళ్ళండి అని చెప్పిండు సార్. అంతవరకు చెప్పండి. మీకు ఫస్ట్ మీకే ఇన్ఫర్మేషన్ వచ్చింది కదా, వచ్చినప్పుడు అంటే మీరు ఏం చేశారు? ఎవరెవరు చెప్పారు మీరు? ఇప్పుడు మొదటగా మేము ఇక్కడ ఊరి గ్రామస్తులం, మేము ఊర్లో చావైపోయిన తర్వాత మా ఫ్రెండ్ ఒక ఆయన ఉండే నాకు చెప్పడం జరిగిన చేత నేను ఏం చేసిన, గ్రూప్లో వీడియో తీసి గ్రూప్లో అప్లోడ్ చేయడం జరిగింది. అప్లోడ్ చేసిన తర్వాత వైరల్ అయితే మా ఊరు అబ్బాయి వచ్చేసి కోయిలగూడెం గ్రామంలో వాళ్ళ బొమ్మడిది ఉంటాడు, ఆయన కూడా మాజీ ప్రజాప్రతినిధి అంట. మా విలేజ్లో కూడా ఈ విధంగా చేయడం జరిగింది. శివలింగం జరిగింది, అభిషేకాలు చేస్తే మరి ఒకసారి వీడియోలు పెట్టమని మాకు అడగడం జరిగింది. దాంతోపాటు మాకు వీడియోలు పెట్టి చూస్తే ఆ వీడియోలు ఈ వీడియోలు ఒకే తిరిగి ఉన్నాయి. మాకు చాలా సంతోషంగా అనిపించింది. వాస్తవానికి దేవుడు వేయండి అని కొంచెం బాధలో ఉండి కూడా ఏంది ఇట్లా అయిపోయింది పరిస్థితి, ఏంది ఊర్లో ఇంత ప్రాచీనమైన ప్రాముఖ్యత శివలింగాన్ని ఇట్లా దొంగలు ఇంత పట్టపగలు ఈ విధమైన ఊరి నడిబొడ్డులో ఉన్నప్పుడు కూడా ఎత్తుకపోవడం అనేది చాలా విడ్డూరంగా అనిపించింది. మాకు చాలా బాధ అనిపించింది. అంతలోనే ఆ దేవుడు మాకు కరుణించి జాడ వెతకడం తెలిసింది మాకు. ఎన్ని సంవత్సరాల పురాతన శివాలయం ఇది? ఎన్ని సంవత్సరాల నుంచి ఆ గుళ్ళు ప్రతిష్ఠ జరిగింది? ఇది దాదాపు 100 సంవత్సరాల నుంచి ఆంజనేయ స్వామి గుడిలో ఉండే. రెనోవేషన్ లో భాగంగా మాజీ గ్రామ సర్పంచ్ వాళ్ళు, వాళ్ళ దేవాదాయ కమిటీ పాత వాళ్ళు అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ టెంపుల్ జాగా ఉన్నది, ఇక్కడ సంరక్షిస్తే మళ్ళీ ఇంకడ ఒక జాగాని కట్టవచ్చు, ఇక్కడ గుడిని ప్రతిష్ఠించవచ్చు అనే ఉద్దేశంతో ఇక్కడ పెట్టడం జరిగింది. అంటే మీకు ఎవరిపైన అనుమానం ఉందా? ఎవరు తీశారు ఏంటి అనేది కూడా? ఇక్కడ మెయిన్ ఈ ప్లాట్ ఓనర్ వచ్చేసి క్రిస్టియన్స్ అని మాకు కొంచెం ఇన్ఫర్మేషన్ తెలిసింది. సరే ఎవరైనా సరే కానీ భక్తుల మనోభావాలతో ఆడుకోవడం, ఇట్లాంటి రియల్ ఎస్టేట్ మాఫియా దుశ్చర్యాన్ని తీవ్రంగా ఖండించాల్సిందిగా ప్రతి ఒక్కరికి విజ్ఞప్తి చేసుకుంటాం. కేవలం డబ్బుల కోసం, డబ్బుల ఆశ కోసం ఇట్లాంటి దేవుణ్ణి కూడా మాయం చేయడం అనేది ఎంతవరకు సమంజసం అనుకోవచ్చు? చాలా దుర్మార్గమైన చర్య. ఇట్లాంటి చర్యను ఎవరు చేసినా కూడా, ఎవరు కానీ ఎటువంటి ఎంత పెద్ద ప్రతినిధులు ఉన్నా ఎవరున్నా కూడా దీన్ని ఖచ్చితంగా ఖండించి మన ధర్మాన్ని, ఇట్లాంటి పురాతనమైన శివలింగాన్ని, ఇట్లాంటి దేవాలయాలను మనం సంరక్షించుకొని మన భవిష్యత్తుకు పునాదులు వేసేంత గుళ్ళు కాబట్టి అందరూ కూడా దీనికి సహకరించి దీని మీద ఎవరైతే పాల్పడ్డారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాల్సిందిగా కోరుకుంటున్నాం. అయితే మీరు పోలీస్ కేసు కూడా పెట్టారని చెప్తున్నారు కదా, పోలీస్ వాళ్ళు ఏమంటున్నారు? అంటే ఎన్ని రోజులలో, అంటే ఎఫ్ఐఆర్ ఇట్లా బుక్ అయిందా, లేకుంటే వాళ్ళు ఎన్ని రోజులలో ఎంక్వైరీ చెప్తాం? డైరెక్ట్ దొరికింది కదా సార్, దొరికింది. పొద్దున ఎస్ఐ సార్ వచ్చాడు, సిఐ సార్ వచ్చారు. సిఐ సారు కోయిలోన సర్పంచ్తో మాట్లాడిండంట. వాళ్ళ దేవుడే అని మాకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది. వాళ్ళని కూడా తీసుకెళ్ళండి. కాకపోతే దాంతోపాటు ఏమైనా వస్తువులు ఇట్లా పోయినాయని మా మీద ఏదైనా రేపటికి ఏమైనా ప్రాబ్లం అవుతుంది కాబట్టి మీరు ఒకటి కంప్లైంట్ ఇచ్చి మాది వచ్చి తీసుకెళ్ళండి. మేము కూడా పోలీస్ సహకారంతో తెచ్చిస్తాను సిఐ సార్ మాకు. రేపు ఈరోజు మంగళవారం కోయిలోన పోలు ఇయ్యనన్నారట దేవుణ్ణి. రేపు బుధవారం రోజు వచ్చి తీసుకెళ్ళండి అని చెప్పింది సార్. అంటే ఈ మధ్యలో కూడా చాలా గుళ్ళ మీద కూడా, అట్లాగే హిందువుల మీద కూడా చాలా దాడులు జరుగుతున్నాయి. ఇప్పుడు ఇక్కడ మీ ఊర్లో కూడా ఒక శివలింగాన్ని కూడా మాయం చేసి ఎక్కడో చాలా దాదాపు మీకు ఇక్కడ నుంచి ఒక 20 కిలోమీటర్ల దూరంలో కూడా పడేసిన సంఘటన కూడా జరిగింది సార్. అలాంటిది మీ మీడియా తరపున అందరికీ, పెద్ద వాళ్ళందరికీ పోవాలి. ఈ పోలీసు వాళ్ళు దీన్ని కఠినంగా శిక్షించాలి. ఎవరైతే లోపల వాళ్ళందరూ బయటికి రావాలి సార్. అంతే. అయితే ఇక్కడ ఏవైతే శివలింగాన్ని ప్రతిష్ఠించాలనుకున్నారో, ఇక్కడే గుడి కట్టాలనుకున్నారు, కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు అట్లాగే వాళ్ళ స్వలాభం కోసం కూడా ఒక దేవుని కూడా తీసుకెళ్ళి వేరే ప్రదేశంలో కూడా పడేయడం జరిగింది. అట్లాగే ఇక్కడ కేవలం రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళే ఇదంతా చేశారని చెప్పేసి కూడా ఇక్కడ ఉన్న గ్రామస్తులు కూడా అనుమానాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఎవరైతే పోలీసులు కూడా త్వరితగతిన విచారణ జరిపించి ఎవరైతే దేవాలయానికి సంబంధించిన భూమిని ఆక్రమించారో, అట్లాగే శివలింగాన్ని కూడా ఇక్కడ నుంచి తీసేసిన పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని కూడా త్వరితగతిన కూడా విచారణ చేసి దోషులను కూడా కఠినంగా శిక్షించాలని చెప్పేసి కూడా పిగ్లిపూర్ గ్రామస్తులు అయితే డిమాండ్ చేస్తున్నారు. కెమెరామెన్ మధుతో కిరణ్ కుమార్, పల్లవి టీవీ, పిగ్లిపూర్ గ్రామం.